హలో గాయ్స్, వెల్కమ్ టు ద చిన్ని కన్నా ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీ అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ సండే మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి? మా ఇంట్లో అయితే చికెన్ కర్రీ. ఈ వీడియో అప్లోడ్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్, నేను ఒక ఇన్సిడెంట్ అయితే చూశాను. ఆ ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ అన్నది అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో సండే చికెన్ తీసుకుందామని చికెన్ షాప్ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక కపుల్ అండ్ బాయ్ మధ్య జరుగుతున్న ఇన్సిడెంట్ ఇది. బికాస్ ఆఫ్ చికెన్ షాప్ అతని మిస్టేక్ వల్ల, అంటే పార్సల్స్ మారిపోవడం వల్ల ఇన్సిడెంట్ అంతా జరిగింది. అప్పటికి ఆ కపుల్ ఈ బాయ్ మీద కోప్పడిపోయి అరిచేసి గోల గోల చేశారనమాట. సరౌండింగ్స్ ఉన్న వాళ్ళందరూ ఈ గొడవ ఏంటి అనుకొని తెలుసుకొని వెంటనే ఈ ప్రాబ్లం అనేది సార్ట్ అవుట్ చేశారు. మిస్టేక్ ఎవరి వల్ల జరిగిందో తెలిసిన తర్వాత కూడా ఆ కపుల్ అనేది ఈ బాయ్కి సారీ చెప్పలేదు. కానీ అప్పటి వరకు ఈ బాయ్ అనేది చాలా కామ్గా ఉన్నారు. సరే అయిపోయింది కదా, ఇప్పుడు నా పర్సెప్షన్ చెప్తాను, నేను ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేశారు. వెంటనే ఈ కపుల్ అనేవన్నమాట కొంతసేపు ఉన్న తర్వాత ఈ వెరీ రూడ్ బిహేవియర్, యారగెంట్ బిహేవియర్, వెరీ హార్ష్ బిహేవియర్ అని బ్లేమ్ చేశారు. ఒక చిన్న వాయిస్తో ఒక మనిషిని ఎలా జడ్జ్ చేస్తారో, అది అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే. అలాగే సొసైటీలో కొంతమంది పీపుల్ కూడాను స్మూత్గా మాట్లాడితే మెతక మనిషి అని, నవ్వుతూ మాట్లాడితే లోకజ్ఞానం తెలియదు, ఎలా బతుకుతారో ఎలా ఉంటారో అని, అలాగే గట్టిగా మాట్లాడితే వెరీ రూడ్ బిహేవియర్, హార్ష్ బిహేవియర్ అని, అలాగే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే వెరీ హెడ్ వెయిట్ అని ఒక పర్సన్ని ఒక వాయిస్ బేస్ చేసుకొని ఒక అపియరెన్స్ బట్టి ఎలా జడ్జ్ చేసేస్తారు మనుషులు. ఏంటో ఈ సొసైటీ, ఎలా ఉన్నా కూడా సింపుల్గా జడ్జ్ చేసేస్తారు కదా. మీలో కూడా ఇలాంటి మనుషులను చూసే ఉంటారు, ఎవరొకరు మీకు కనెక్ట్ అయ్యి ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్.